4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి అమ్మ వినండి, వైపు చూడండి, వాక్యమే వినండి. మీరు భ్రష్ట మనస్తత్వం కలగడానికి విశ్వాస జీవితంలో 2 కారణాలుండి. ఒకటి, మనము దేవునికి లోబడే మనస్తత్వం లేదు. దేవునికి లోబడితే ఫలిస్తావు. దేవుని లోబడితే ఫలించే ద్రాక్ష వలగా ఉండు. దేవునిలో ఫలించకపోతే లోకంలో జీవిస్తున్నావేమో. అందుకోసం అక్కడ రాయబడిన యాకోబు భక్తుడు మాట్లాడేవాడు ఉన్నారు. 7వ వచనం మళ్ళీ చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. కనుక మీరు దేవునికి లోబడాలి. అపవాదిని దేవునికి లోబడకపోతే, దేవునికి విధేయత లేకపోతే నువ్వు దేన్ని ఎదిరించాలి? దేన్ని ఎదిరించాలి? మనం లోకమును ఎదిరించాలి. లోకంలో పాపమును ఎదిరించాలి. లోకంలో ఆశలను ఎదిరించాలి. లోకంలో చేష్టను ఎదుర్కోవాలి. అది ఎదుర్కోవాలంటే మేమేం కలిగి ఉండాలంటే ప్రార్థన ఆసక్తి కలిగిన వరకు ఉండాలి. చక్కగా మాట్లాడుతుంది. సింపుల్. అది ఎదిరించాలని సాతానికి ప్రార్థన ఉండాలి. ప్రార్థన స్థితులు ఉండాలి. ఉపవాస ప్రార్థన ఉండాలి. కన్నీటి ప్రార్థన ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. ఏకాత్మ ప్రార్థన కలిగి ఉండాలి. కుటుంబ ప్రార్థన ఉండాలి. సంఘ ప్రార్థన ఉండాలి. నీ పర్సనల్ ప్రేయర్ ఉండాలి. హల్లెలూయా. ఎన్ని లేకపోతే ఎంత వచ్చేది? సాతాను ఒకటే స్తోత్రం ఏంటంటే మనకి, మనము ప్రార్థన స్తుతి చెల్లిస్తే, ప్రార్థన బీజమని విత్తనం నీలో ఉంటే తప్పకుండా ఎదిరించగలం. ఎలాంటి సమస్య కలిగినా, ఎలాంటి అవాంతరం కలిగినా, ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితిలోనైనా నీ స్థితిగతులు మార్చగలడు. హల్లెలూయా. ప్రార్థన జీవితాన్ని మళ్లింపచేయను. హల్లెలూయా. ప్రార్థన జీవితం నీలో పల్లింప చేసేవాడు ఉంటాడు అని ప్రభువు మాట్లాడుతూ ఉంటారు. యాకోబు భక్తుడు మాట్లాడుతూ వచ్చినారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, నా యందున మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల ఏమి ఇష్టం అంటే ఆలోచించండి. దేవుడికి ఇష్టడుగా ఉంటే దేవుడు మనకి ఇస్తాడు. దేవుడికి అయిష్టంగా ఉంటే మన దేవుడు ఇచ్చేవాడుగా. అపవాది కూడా ఇస్తాడు, సాతాను కూడా చేస్తాడు. వాడు చేసిన చేష్టలు వేరు, దేవుడు చేసే వేరు. నీ మాటల్లో నా మాట నిలిచి ఉంటే, హల్లెలూయా, కలిసి ఉంటే, ఆమేన్, కలిసి జీవిస్తే, హల్లెలూయా, ఆయనతో నడిస్తే, ఆమేన్, ఎక్కడి వరకు ఇస్తాడు ఆయన? ఈ భౌతికంగా భూమి మీద ఏమని ఇచ్చబడి ఉంటాం. ఏమనగల మన వాళ్ళు